స్వామివారి భక్తి భావం ప్రజల్లో రాను రాను పెరుగుతోంది. ప్రతి సంవత్సరం అయ్యప్ప దీక్షలు చేపట్టే వారి సంఖ్య విశేషంగా పెరుగుతూ ఉండడం విశేషం. కొంతమంది స్వాములు దీక్షాకాలం ముగిసిన తర్వాత శబరిమలైకి వెళ్లి మొక్కులు తీర్చుకుంటే మరికొందరు స్థానిక ఆలయంలోని లేదా రాష్ట్రంలోనే ప్రసిద్ది చెందిన ద్వారపూడి అయ్యప్ప ఆలయంలోనూ మరియు మండపేట అయ్యప్ప దేవాలయంలోనూ ఇరుముడి సమర్పిస్తారు. ఈ క్రమంలో పట్టణానికి చెందిన వల్లూరి శ్రీహరి పుల్లాచి స్వామి విశేష భక్తిభావంతో 41 రోజుల దీక్షాకాలం మొత్తాన్ని ఆలయంలోనే గడిపారు. బయట ప్రపంచానికి సంబంధం లేకుండా ఆలయంలోనే ఉంటూ స్వామి సన్నిధిలోనే ఆరాధన కొనసాగించారు. దీనికోసం గట్టి నియమ నిష్ఠతో పాటు స్వామి అనుగ్రహం కూడా అవసరమని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం నాటికి 41 లక్షల దీక్ష పూర్తి కావడంతో ఆలయ పూజారి నంబూదిరి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా శ్రీహరి పుల్లాజీ స్వామి మాట్లాడుతూ గతంలో అయ్యప్ప ఆలయంలో మొక్కుకున్నానని, ఈసారి మండపేట ఆలయంలోనే ఉండి దీక్ష పూర్తి చేస్తానని మొక్కుకున్నామని తెలిపారు. స్వామి కృపతో విజయవంతంగా దీక్ష పూర్తయిందని ఆనందం వ్యక్తం చేశారు. పట్టణంలోని స్వాములంతా ఆయన దీక్షకు అభినందనలు తెలిపారు. ఆ సంవత్సరమే ఫస్ట్ సంవత్సరం నేను మాల వేసుకున్నాను సార్. ఆ స్వామికి దండం పెట్టుకుంటూ ఇలా 41 రోజులు గుడిలో ఉండి దీక్ష చేస్తాను. గుడి ప్రాంగణం దాటి వెళ్ళకున్నాను. అలాగే ఇప్పుడు ఈ రోజుతో 42వ రోజు స్వామి. ఈవేళ ఇరుముడి కట్టుకున్నాను. రేపేమో ఇరుముడి అభిషేకం, మాల వేస్తూ ఇంటికి వెళ్తాం. ఈ 42 రోజులు పెట్టి కూడా ఇక్కడ నాకు గురువు గారు చాలా ఇదిగా చూసుకుంటూ కార్యక్రమాలు కూడా చాలా బాగా చేస్తూ అంత అద్భుతంగా చేస్తున్నారు స్వామి గురువు గారు. ఇక్కడ కార్యక్రమాలు అన్ని చాలా బాగున్నాయి. గుళ్ళో చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా జరిగింది సార్. అందరి సహకారంతో అభిషేకం, హారతులు, స్వాములకి తీర్థ ప్రసాదాలు అన్ని చాలా బాగా జరిగినాయి స్వామి. బయట కన్నా కూడా నాకు ఈ గుళ్ళో చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా జరిగింది. పూజారి గారు కూడా అన్ని కార్యక్రమాలు బాగా చేస్తూ స్వాములు అందరితో బాగా ఉంటూ అందరి స్వాములని సమానంగా చూస్తూ చాలా బాగా చేస్తున్నారు స్వామి. చాలా హ్యాపీగా చాలా బాగా జరిగింది స్వామి. కార్తీక మాసంలో విజయదశమి రోజు నుంచి మాలాధారణ ఎక్కువ అవుతుంది స్వామి. రోజు 1000-1200 మంది భోజనాలు జరుగుతాయి. చౌదరి గారు ఉన్నప్పుడు ఆయన స్టార్ట్ చేశారు ఆ కార్యక్రమం. ఇప్పుడు దాన్ని కుమార్ బాబు గారు కంటిన్యూ చేస్తున్నారు. విజయదశమి 14 దాకా అన్నదాన కార్యక్రమం కూడా 4 నెలలు కంటిన్యూ స్వామి. రోజు 12 మంది స్వామికి 1000 మంది నుంచి 1200 మంది తింటున్నారు స్వామి ఇక్కడ. అన్నదాన కార్యక్రమం కూడా 108 రోజులు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది స్వామి. అన్నదాన కార్యక్రమం కూడా చాలా బాగా జరుగుతుంది. ఊళ్ళో ఏ గుళ్ళో వెళ్తే కూడా మన గుళ్ళో జరిగినట్టు ఒకసారి మీరు వచ్చి చూసి అది కూడా తీసి చేయొచ్చు. ఎప్పుడు చూసినా కంటిన్యూ స్వామి. 120 రోజులు కూడా ఏ రోజు 800 నుంచి 1200 మంది తింటారు సార్.